నేను ఐ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ప్రైమరీ స్కూల్లో వెళ్ళేటప్పుడు అప్పట్లో అసలు కార్లు చాలా తక్కువ. ఐమ్ టాకింగ్ అవును. 1970s. ఒకరోజు అంటే ఒక ఇంపాలా కార్ ఉండేది. ఇంపాలా అంటే తెలుసుగా, పడవలాగా ఉంటుంది. పడవలా ఉంది. ఒక ఫియట్ కార్ ఒకటి ఉండేది, ఒక అంబాసిడర్ ఉండేది. మామూలుగా అంతే. ఫియట్లో వెళ్ళేవాడిని. ఒకరోజు ఎందుకో అది ఇదయ్యి ఆ ఇంపాలాలో వెళ్ళాను. పిల్లలందరూ ముగేశారు దాని మీద. మాస్టర్లు అందరూ వచ్చేసారు. నాకు అర్థం కాలేదు, పెద్ద హీరోని అయిపోయాను నేను. ఆ వయసులో అంతే ఉంటుంది కదా. తర్వాత నన్ను దూరం పెట్టడం మొదలెట్టారు. అమ్మో ఇంత పెద్ద ఆ! అంటే అదంతా అదొక మనకెందుకు? చిన్న జెలసీ అప్పటి నుంచి మా అమ్మని ఏమని అడిగానంటే, ఇంక నేను ఈ పెద్ద కార్లో వెళ్ళను, నన్ను దూరం పెడుతున్నారు, నన్ను పంపిస్తే ఫియట్ కార్లో పంపించండి. అప్పట్లో ఫియట్ అంటే పెద్దది. నేను హై స్కూల్కి వచ్చిన తర్వాత సైకిల్లో వెళ్ళడం మొదలెట్టాను స్కూల్లో. మా అమ్మ రిస్క్ ఎందుకు, కారు ఉంది కదా అనేది. అందరితో పాటు నాతో పాటు రఘుబాబు, ఎవరు, గిరిబాబు గారు అబ్బాయి. గిరిబాబు అబ్బాయి, మేము నైబర్స్, నా క్లాస్మేట్ అని వాడే. మేమిద్దరం కలిసి సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాళ్ళం. అక్కడ చాలా సైకిల్స్ కలిసేవి. సో నేను ఎందుకు చెప్తానంటే, రిచ్ లైఫ్ అంటే ఇదేనండి. గుడ్ ఫ్రెండ్స్, గుడ్ పీపుల్ అరౌండ్ యూ, యూ డూ గుడ్ థింగ్స్, యూ ఎంజాయ్ యర్ లైఫ్. సో ఐ బిలీవ్ ఐఎమ్ లివింగ్ అ రిచ్ లైఫ్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్ట్ మనీ, బట్ in terms of my thinking.